ఏపీ డిఎస్సికి సంబంధించిన అప్డేటెడ్ న్యూస్ చూసుకుంటే ఈరోజు మార్నింగ్ మనకి ఈనాడు న్యూస్ పేపర్లో ప్రచురితమైన ఈ యొక్క ఆర్టికల్ అనేది నిన్నను మనకి టీచర్స్ డే సెలబ్రేషన్ జరిగేటప్పుడు మీటింగ్లో మనకి చంద్రబాబు నాయుడు గారు చెప్పిన విషయం. ఆల్రెడీ తను ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి సమయంలో మ్యాక్సిమం 14 డిఎస్సీలు తను నియమించడం జరిగింది. అయితే 1,80,000 మంది ఉపాధ్యాయులు అనేవాళ్ళు సెలెక్ట్ అవ్వడం జరిగిందని మనకి ప్రెసిడెంట్ సీఎం గారు మనకి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. అలాగే మనకి లోకేష్ గారు ఎడ్యుకేషన్ మినిస్టర్ అయిన లోకేష్ గారు కూడా ఒక విషయం చెప్పారు. అయితే ఈ నెలాఖరు కల్లా అంటే మనకి ఈ సెప్టెంబరు ఈ మంత్ లాస్ట్ కల్లా కూడా డిఎస్సికి సంబంధించిన సెలెక్టెడ్ క్యాండిడేట్స్ అందరూ కూడాను జాబ్లో ఉంటారు. ఈ నెలలోనే మొత్తం కూడా ప్రాసెస్ కంప్లీట్ అయిపోతుందని కూడా చెప్పడం జరిగింది. అయితే ప్రజెంట్ ఒక ట్రెండింగ్ న్యూస్ అనేది ఉంది. ఆల్రెడీ మనకి రిజెక్షన్ లిస్ట్ అనేది 2-3 డేస్ బిఫోర్ అనేది మనకి చాలా వాట్సాప్ గ్రూపుల్లో అయితే స్ప్రెడ్ అవ్వడం జరిగింది. అందులో రిజెక్షన్ లిస్టులో అయితే కొందరు ఆల్రెడీ మనకి ఫస్టే చెప్పాను, నేను ఆల్రెడీ ప్రెస్ నోట్లను రిలీజ్ చేశారు. మ్యాక్సిమం అయితే 10,000 మందికి ఎక్కువగానే ఒకటి కంటే ఎక్కువ పోస్టులకు సెలెక్ట్ అయ్యారు కదా. వాళ్ళు సెలెక్ట్ అయ్యేటప్పుడు వాళ్ళందరికీ కూడా కాల్ లెటర్స్ రిలీజ్ చేశారు. అయితే కాల్ లెటర్ రిలీజ్ చేసేటప్పుడు 4 పోస్టులకు సెలెక్ట్ అయినా, 3 పోస్టులకు సెలెక్ట్ అయినా, 2 పోస్టులకు సెలెక్ట్ అయినా, ఒకే పోస్టుకి సెలెక్ట్ అయినా కూడాను అన్నింటికి సంబంధించింది వాళ్ళకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేశారు. ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసేటప్పుడే వీళ్ళు అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడే మీరు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏ పోస్ట్కి ఇచ్చారు, ఎస్ఏకి ఇచ్చారా, హెచ్జిటికి ఇచ్చారా, టీజీటీకి ఇచ్చారా, పీజీటీకి ఇచ్చారా, ప్రిన్సిపల్కి ఇచ్చారా, ఈ రకంగా డిఫరెంట్ పోస్ట్స్ ఉన్నాయి కదా. అయితే మనం ఫస్ట్ ప్రిఫరెన్స్ దేనికైతే ఇచ్చామో దానికి సంబంధించినటువంటి కాల్ లెటర్స్కి మాత్రమే మనకు రిలీజ్ చేశారు. ఆ యొక్క డాక్యుమెంట్ వెరిఫికేషన్ సమయంలో దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ మాత్రమే అడిగారు. మిగతా డిపార్ట్మెంట్లో కూడా తను సెలెక్ట్ అయినా కూడాను దాన్ని యాక్సెప్ట్ చేయలేదు. ఓన్లీ ఫస్ట్ ప్రిఫరెన్స్ దేనికి ఇచ్చారో దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏముంటాయో అవి మాత్రమే తను డాక్యుమెంట్ వెరిఫికేషన్లో చూశారు. అలాంటప్పుడు 4 పోస్టులకు సెలెక్ట్ అయిన అభ్యర్థి అనేవారు ఎస్ఏకి సంబంధించిన ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చారా, హెచ్జిటికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చారని చూసుకొని దానికి సంబంధించిన మాత్రమే వెరిఫికేషన్ చేశారు. రిమైనింగ్ పోస్టులకి కొన్నింటికి క్వాలిఫికేషన్ అవ్వచ్చు, కొన్ని ఎక్స్ట్రా డాక్యుమెంట్స్ అవుతాయి. అలాంటప్పుడు ఆ డాక్యుమెంట్స్ తన దగ్గర ఉండలేకపోవచ్చు. ఎందుకంటే దీని ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏది ఇచ్చాడో ఆ డాక్యుమెంట్స్ మాత్రమే వాళ్ళు తీసుకుంటారు. అయితే ఒకవేళ ఆ డాక్యుమెంట్స్ ఉన్నా కూడాను ఆ పోస్టులకి తనకు సెలెక్ట్ చేయడు. ఎందుకంటే దీనికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏదైతే ఇచ్చారో దాన్ని మాత్రమే సెలెక్ట్ చేసి ఆ డాక్యుమెంట్స్ని మాత్రమే యాక్సెప్ట్ చేస్తారు. అలాంటప్పుడు మిగతా పోస్టులకి ఏం చేస్తారంటే రిజెక్షన్ లిస్ట్లో కూడా వస్తుంది. తన నేమ్ రిజెక్షన్ లిస్ట్లో ఉన్నంత మాత్రంగా తన జాబు లేనట్టుగా కాదు, తన సెలెక్ట్ అయినట్టుగా. తన ఫస్ట్ ప్రిఫరెన్స్ దేనికి ఇచ్చాడో తనకు సెలెక్ట్ అయితే రిమైనింగ్ పోస్టులన్నీ కూడా తనకి ఏమవుతాయి, రిజెక్షన్. అలాంటప్పుడు ఆ అభ్యర్థి అనేది రిజెక్షన్ లిస్ట్లో నేమ్ ఉంటుంది. ఇందులో ఉన్నంత మాత్రంగా తన యొక్క పోస్ట్ అనేది తప్పిపోయిందని కాదు, తనకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏది ఇచ్చారో అందులో సెలెక్ట్ అయినట్టుగా తను రిమైనింగ్ అనేది రిజెక్షన్ లిస్ట్లో వస్తాయి. ఓకే, కాబట్టి దీని గురించి అయితే వాళ్ళు అంత వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ దీని గురించి అయితే అందరికీ తెలిసిన విషయం అయితే ఇది, కొందరికైతే దీనికి క్లారిటీ రావాలి అందుకని చెప్పడం జరిగింది. అయితే నెక్స్ట్ ఫైనల్ సెలక్షన్ లిస్ట్ ఎప్పుడనేసి కూడా చాలామందికి అయితే డాక్యుమెంట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిన తర్వాత వెయిట్ చేస్తున్నారు ఈ ఫైనల్ సెలక్షన్ లిస్ట్ గురించి. అయితే ఈ ఫైనల్ సెలక్షన్ లిస్ట్ అనేది మనకి చెప్పినట్టుగా సెప్టెంబర్ 1st వీక్లో వచ్చేస్తుంది అన్నారు. 2nd వీక్ కల్లా కూడా పోస్టింగ్ ఇచ్చేస్తారు. దసరా లీవ్స్లోనూ అయితే ట్రైనింగ్ ఇస్తారనేసి మనకి ఆల్రెడీ 3-4 డేస్ బ్యాక్ అనేది ఒక ఆర్టికల్స్ ప్రచురించారు. అయితే ఈ ప్రాసెస్ అనేది ఫస్ట్ వీక్ అయ్యే ఛాన్సెస్ కనిపించట్లేదు. 2nd వీక్లో కూడా లాస్ట్లో వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటున్నాయి. ఎందుకంటే ఇప్పుడు ఫస్ట్ స్టేజ్లో కాల్ లెటర్స్ రిలీజ్ చేశారు, వాళ్ళకి డాక్యుమెంట్ జరిగింది. 2nd లిస్ట్ రిలీజ్ చేశారు, వాళ్ళు కూడా డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరిగింది. ప్రస్తుతం ఏం జరుగుతుందంటే ఒక క్రాస్ ఎగ్జామిన్ చేస్తున్నారు. క్యాస్ట్ సర్టిఫికేట్లు అవ్వచ్చు, రెసిడెంట్ సర్టిఫికేట్లు అవ్వచ్చు, లేకపోతే సీటెడ్ స్కోర్ కార్డ్స్ అవ్వచ్చు, డిఫరెంట్గా వాళ్ళకి కాల్స్ అనేది డిఈఓ ఆఫీస్ నుంచి వస్తున్నాయి. కాబట్టి ఈ ఫైనల్ సెలక్షన్ లిస్ట్ అనేది మ్యాక్సిమం అయితే కొద్దిగా లేట్ అవుతుందండి. మ్యాక్సిమం అయితే నాకు తెలిసినంత వరకు అయితే మనకి సెప్టెంబర్ 2nd వీక్ లాస్ట్లోకి వచ్చే అవకాశాలు అయితే కనబడతాయి. ఎందుకు ఆలస్యం అవుతుంది అంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆల్రెడీ ఫస్ట్ స్టేజ్ 2nd స్టేజ్ అయింది కదా, వాళ్ళకైతే క్రాస్ ఎగ్జామినేషన్ జరుగుతుంది. నెక్స్ట్ కొన్ని పెండింగ్ పోస్టులు ఉన్నాయి కదా, వాళ్ళు కూడా కాల్ లెటర్స్ అనేది 3rd స్టేజ్లో పంపాల్సిన అవకాశం కూడా ఉంది ఇంకా. ఓకే, అయితే మనకి ఇక్కడ
కొందరు ఫేక్ డాక్యుమెంట్స్ చేశారండి. అన్ని కేటగిరీ నేను చెప్పట్లేదు. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్‌లో అయితే చాలా ఫేక్ అయితే కనిపెట్టారు. అట్ ద సేమ్ టైమ్ స్పోర్ట్స్ కోటాలో చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నాయి. అయితే స్పోర్ట్స్ కోటా వాళ్ళైతే భయపడాల్సిన అవసరం లేదండి. ఆల్రెడీ మీ లిస్ట్ అనేది ప్రిపేర్ అయిపోయింది. అయితే అఫీషియల్‌గా చెప్పట్లేదు. ఇంకా ఏ మ్యాటర్ కూడా ప్రెస్ నోట్ రిలీజ్ అవ్వలేదు. కానీ ఇంతవరకు మీ మ్యాటర్ డిస్కస్ చేయట్లేదంటే 100% మీ లిస్ట్ ప్రిపేర్ అయిపోయి రెడీగా ఉంది. 421 పోస్టులకు సంబంధించిన లిస్ట్ అనేది రెడీ అయిపోయింది. అయితే ఆ 421లోనే ఏవైనా చిన్న చిన్న మిస్టేక్స్ ఉండొచ్చు. ఎందుకంటే కొన్ని కేటగిరీస్‌కి ఒకవేళ లేకపోతే అవి కూడా బ్యాక్‌లాగ్స్‌కి వెళ్ళిపోతాయి. అంటే క్యారీ ఫార్వర్డ్ నెక్స్ట్ డీఎస్సీ వేకెన్సీకి అయితే వెళ్ళిపోతాయి అవి. అంతే తప్ప ఫిల్ చేశారు ఆ కేటగిరీలను. ఓకే. అయితే కొన్ని పోస్టులు పెండింగ్‌లో ఉన్నాయి కాబట్టి వాటిని పూర్తి చేయడానికైతే మనకి థర్డ్ సెలక్షన్ లిస్ట్ అనేది రిలీజ్ చేస్తారు కాల్ లెటర్స్. అయితే ముందులే చెప్తున్నాను చూడండి, రిలీజ్ చేస్తారంటే ప్రతి ఒక్కరు కూడాను ఆశ ఉంటుంది, మాకొస్తే బాగుండు, మాకొస్తే బాగుండు అనేది. అయితే ఆశపడడంలో తప్పులేదు. కానీ చాలా తక్కువ మందికి మాత్రం వస్తాయండి. అయితే ఎవరికి వస్తాయి, ఎవరికి రావు, ఏ కేటగిరీకి వస్తాయి, ఏ డిస్ట్రిక్ట్‌కి వస్తాయి, ఏ పోస్ట్‌కి వస్తాయి, ఏ కేటగిరీ వాళ్ళకి వస్తాయి అని క్లారిటీ అయితే నేనే కాదు ఎవరు ఇవ్వలేరు. ఇది ఎవరు కూడా అక్కడ వర్క్ చేస్తున్న స్టాఫ్ కూడా చెప్పలేదు. ఇది ఐటీ నిపుణులు ఉంటారు కదా, వాళ్ళు మాత్రమే సెండ్ చేస్తారండి కాల్ లెటర్స్. వాళ్ళు ఏ విధంగా రీసెర్చ్ చేస్తున్నారో దీనిపైన వాళ్ళు అనుకున్నట్టుగా మాత్రమే రిలీజ్ చేస్తారు. గవర్నమెంట్ అయితే పారదర్శకంగా జరిగింది, ఎవరికి అన్యాయం జరగదు అనేసిన విషయం చెప్తుంది. అయితే కొందరైతే మెరిట్ లిస్ట్‌లోకి ఉండి కూడాను వాళ్ళు కాకుండా నెక్స్ట్ పర్సన్స్‌కి రావడానికి రీజన్స్ ఏంటని వీళ్ళు విన్నపాలు కూడా వెళ్ళారు. మంగళగిరి ఆఫీస్‌లో గ్రీవెన్స్ ఎలా కంప్లీట్ చేశారు, కంప్లైంట్ అనేది యాక్సెప్ట్ చేస్తున్నారు. దాని గురించి కూడా ఒకసారి వాళ్ళు ఆలోచిస్తారు. మేబీ పెండింగ్ పోస్టులు నెక్స్ట్ ఈ ప్రాబ్లమ్‌తో ఎవరైతే సఫర్ అవుతున్నారో వాళ్ళందరినీ కూడాను మేబీ థర్డ్ సెలక్షన్ లిస్ట్‌లో కాల్ లెటర్స్ రిలీజ్ చేస్తారనేసి అనుకుంటున్నాను. అయితే అఫీషియల్‌గా అయితే ఈ మ్యాటర్ రాలేదండి. జస్ట్ ఆ రకంగా జరుగుతుందేమో అనేసి మనం చెప్పడం అయితే జరుగుతుంది. అయితే ప్రతి ఒక్కరు కూడాను మ్యాక్సిమం మరొక 1 వీక్ అయితే వెయిట్ చేయొచ్చు. తర్వాత వెయిట్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. ఎందుకంటే క్లోజ్ అయిపోతుంది. నెక్స్ట్ వీక్ కల్లా కూడాను ఈ థర్డ్ కాల్ లెటర్స్ రిలీజ్ అవ్వడం, డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోవడం, ఈ ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ అయిపోతుంది. అయితే ఫైనల్ సెలక్షన్ లిస్ట్ మ్యాక్సిమం నెక్స్ట్ వీక్ లాస్ట్ కల్లా వచ్చేస్తుందని చెప్పాం కదా. ఆ లాస్ట్ అయిపోయిన తర్వాత వెబ్ కౌన్సిలింగ్ మ్యాక్సిమం 1 or 2 డేస్‌లోనే అయితే కండక్ట్ చేసింది జరుగుతుంది. అది ఆఫ్‌లైన్, ఆన్‌లైన్ అనేది కూడా క్లారిటీ ఇంకా లేదు. ఓకే. అయితే టోటల్‌గా అన్ని స్టేజెస్ కంప్లీట్ అయినాక మాత్రమే మనకి ఫైనల్ సెలక్షన్ అనేది రిలీజ్ చేస్తారు. అందరికీ తెలిసిన విషయమే. ఫైనల్ సెలక్షన్ లిస్ట్‌లో ఎవరి నేమ్ అయితే ఉంటుందో వాళ్ళకి జాబ్ అలాట్ అయిపోయినట్టుగే. అయితే నెక్స్ట్ వెబ్ కౌన్సిలింగ్‌లో మీరు స్కూల్‌లో ఎంచుకోవాలి. ఏ స్కూల్‌కి వెళ్తారు అనేది మీరు వెబ్ కౌన్సిలింగ్ చేసుకుంటే మీకు అలాట్‌మెంట్ ఆర్డర్ లాస్ట్‌లో అనేది పంపిస్తారు. ఆ లెటర్ మీరు మీరు ఎంఈఓ ఆఫీసు, డిఈఓ ఆఫీసు, నెక్స్ట్ మీ ప్రిన్సిపల్ ఎక్కడైతే ఉంటారో వాళ్ళకి ఆ లెటర్ చూపిస్తే మీకు జాయినింగ్ ఆర్డర్స్ అనేది శాంక్షన్ చేయడం జరుగుతుంది. అయితే ఇదంతా ఎప్పుడవుతుంది? ఫైనల్ సెలక్షన్ లిస్ట్‌లో మీ నేమ్ ఉంటే. ఆల్రెడీ ఫస్ట్‌లోనే ప్రెస్ నోట్ మనకు రిలీజ్ చేశారు. డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కి వెళ్ళినంత మాత్రానక మీకు జాబ్ కన్ఫర్మ్ కాదు. ప్రాపర్ డాక్యుమెంట్స్ ఉంటే సెలక్షన్ లిస్ట్‌లో మీ నేమ్ ఉంటే మీకు జాబ్ వచ్చినట్టుగానే చెప్పడం జరిగింది. ప్రెజెంట్ అయితే అదే జరిగింది. ఎందుకంటే చాలామంది ఫేక్ సర్టిఫికేట్స్ అనేది అప్లోడ్ చేసేసారు. ఫేక్ సర్టిఫికేట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా పెట్టుకెళ్ళారు. మెయిన్‌గా ఎక్కడ జరిగిందంటే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్‌లో అయితే మాత్రం పర్సెంటేజ్ 70, 80 ఏసేసుకొని గవర్నమెంట్ డాక్టర్స్‌గా వాళ్ళు ఏంటి మేనేజ్ చేశారో పెన్షన్ సిస్టమ్ గురించి కానీ పెన్షన్ గురించి ఎక్కువేసేసి పెన్షన్ తీసుకోవడం జరిగింది. అయితే నిజంగా అంగవైకల్యం పర్సెంటేజ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి అన్యాయం జరిగింది. అయితే దానిపైన గవర్నమెంట్ స్పందించి వాళ్ళకి మెడికల్ రిపోర్ట్లు కొత్తగా అలాట్ చేశారు. ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్‌కి అక్కడ చెక్ చేస్తే 30 లోపల పర్సెంటేజ్ వచ్చింది. అంటే వాళ్ళకి ఇప్పుడు డిఎస్సి దేవుడి మాట ఎరుకు గాని వచ్చిందా లేదని పక్కన పెట్టండి. ఈ రకంగా తప్పుడు పత్రాలు సమర్పించిన వారికి మాత్రం యాక్షన్ అయితే తీసుకుంటారు. ఎట్ ద సేమ్ టైం వాళ్ళకి అంత పర్సెంటేజ్‌తో ఏ గవర్నమెంట్ డాక్టర్ తీసుకొచ్చేసారో ఆ గవర్నమెంట్ డాక్టర్ పైన కూడాను చర్యలు అయితే జరుగుతాయండి. మనకు తెలీదు కానీ అది లోపలైతే జరుగుతాయి. ఎవరు ఎంత శాంక్షన్ చేశారు, దేనికోసం చేశారు కానీ గవర్నమెంట్ అంటే ఈ గవర్నమెంట్ డాక్టర్సే ఫేక్ సర్టిఫికేట్స్ అలాట్ చేసేసి వాళ్ళకి ప్రోత్సహించింది అని అందరికీ తెలిసిందే. కాబట్టి నిజమైన హ్యాండిక్యాప్డ్స్ మాత్రం కంపల్సరీగా అయితే యాక్షన్ తీసుకుంటారు వాళ్ళపైన అయితే మాత్రం. ఓకే. నెక్స్ట్ అయితే ఇప్పుడు చూసుకుంటే ప్రతి జిల్లాకి ఒక డిఏ ఉంటారు కదా, డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్ ఉంటారు. వాళ్ళైతే పైనుంచి వాళ్ళకి మంగళగిరి ఆఫీస్ నుంచి అయితే మాత్రం వాళ్ళకి ఎవరెవరైతే క్రాస్ ఎగ్జామినేషన్‌కి ఉన్నారో వాళ్ళ క్యాస్ట్ సర్టిఫికేట్‌లో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఎవరైతే కనిపెడుతున్నారో వాళ్ళకైతే లిస్ట్ అనేది ప్రతి జిల్లా డిఈఓ ఆఫీస్‌కి ఇవ్వడం జరిగింది. ఆ డిఈఓ ఆఫీస్ అనేది ఈ యొక్క కాల్‌కి ఎవరెవరికైతే ఇష్యూస్ వచ్చాయో వాళ్ళకి కాల్ చేసేసి మీరు మ్యాక్సిమము ఈ యొక్క డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలని అంటున్నారు. అయితే చాలామంది అంటున్నారు మాకు ఇప్పుడే కాల్ చేసేసి మాకు ఇప్పుడే మీరు క్యాస్ట్ సర్టిఫికేట్ అంటే ఎక్కడి నుంచి తెస్తామని చాలామంది డౌట్ ఉంటుంది. అయితే మ్యాక్సిమం అంతా డిఈఓస్ అయితే 3-4 డేస్ అయితే టైం ఇస్తున్నారండి. నెక్స్ట్ ఎంఆర్ఓ ఆఫీసులకు కూడా ఇన్స్ట్రక్షన్స్ పైనుంచి వచ్చాయి.
ఎక్కడి నుంచి మంగళగిరి ఆఫీస్ నుంచి అయితే ప్రతి మండలానికి సంబంధించిన ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయి. ఒకవేళ ఈ అభ్యర్థులు క్యాస్ట్ సర్టిఫికేట్కి అప్లై చేసుకుంటే మ్యాక్సిమం 3 డేస్‌లో వాళ్ళకి అలర్ట్ చేయండి. వాళ్ళకి ఎటువంటి సమస్యలు రానివ్వద్దు అంటున్నారు. కాబట్టి మీకు క్యాస్ట్ సర్టిఫికేట్ గురించి అయితే పెద్ద ప్రాబ్లం లేదండి. జస్ట్ మీరు సచివాలయం అవ్వచ్చు, గ్రామ సచివాలయం అవ్వచ్చు, వార్డు సచివాలయం అవ్వచ్చు, లేకపోతే ఎంఆర్ఓ ఆఫీస్‌కి డైరెక్ట్‌గా మీరు వెళ్ళి చేసుకున్నా కూడా దేర్ ఈజ్ నో ప్రాబ్లమ్ అండి. 3 డేస్‌లో మీకు ఇచ్చేస్తారు. అయితే మీకు డిఏఓ నుంచి కాల్ వచ్చిన వెంటనే వాళ్ళు ఏం చెప్తున్నారంటే, మేము ఒక నెంబర్ ఆళ్ళు ఏ నెంబర్‌తో వచ్చిందో ఆ నెంబర్‌కి మీరు వాట్సాప్‌లో ఆ ఫోటో గాని స్కాన్ చేసి పంపించండి అంటున్నారు. వాళ్ళు క్రాస్ ఎగ్జామ్ చేసుకోవడానికి. కాబట్టి 3 డేస్‌లో మీరు చూసుకొని ఆ డాక్యుమెంట్స్ పంపించండి. అందుకే ఇంకా థర్డ్ ఈ కాల్ లెటర్స్ రావాల్సిన స్టేజ్ అనేది కొద్దిగా ఆలస్యం అవ్వడానికి రీజన్ ఏంటంటే వాళ్ళకి 3 డేస్ టైం ఇచ్చారు కదా! వాళ్ళవి అయిపోయిన తర్వాత నెక్స్ట్ వీళ్ళు కూడా వెరిఫికేషన్ చేస్తారు. కాల్ లెటర్స్ అనేది సెండ్ చేస్తారని అర్థం. ఓకే. అయితే మెయిన్ ప్రాబ్లమ్ ఎక్కడ వచ్చిందంటే ఎవరికి కాల్స్ వెళ్తున్నాయి అంటే ఆల్రెడీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ సక్సెస్ఫుల్‌గా కంప్లీట్ చేసుకొని ఉన్నారు కదా అభ్యర్థులు. వాళ్ళకి ఏదైనా వాళ్ళకి డౌట్ వచ్చేసి క్యాస్ట్ సర్టిఫికేట్‌లో వస్తే వాళ్ళు అడుగుతున్నారు. అయితే ఇది పెద్ద సమస్య ఏం కాదండి. ప్రాపర్ మీకు డాక్యుమెంట్స్ ఉంటే సబ్మిట్ చేయొచ్చు. ఫేక్ వాళ్ళు మాత్రం దొరికేస్తారు. అయితే క్యాస్ట్ సర్టిఫికేట్ దేని గురించి అడుగుతున్నారంటే ప్రజెంట్ అమ్మాయిలకి మ్యారేజ్ అయిపోయిన తర్వాత భర్త పేరు అనేది క్యాస్ట్ సర్టిఫికేట్‌లో మెన్షన్ చేసేసుకుంటారు కదా! అయితే ఎవరైతే డాక్యుమెంట్ వెరిఫికేషన్‌లో భర్త పేరుతో ఉన్నటువంటి క్యాస్ట్ సర్టిఫికేట్ పెట్టి ఇచ్చారో వాళ్ళకి కాల్ చేసి మ్యారేజ్ కాకముందు మీ తండ్రి గారి పేరు ఉన్న క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలి అని అడుగుతున్నారు. ఏంటి? పెళ్లి కాకముందు వాళ్ళ నాన్నగారి పేరు ఉంటది కదా! ఆ క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలంటున్నారు. ఎవరైతే ఈ యొక్క తండ్రి పేరుతో ఉన్న క్యాస్ట్ సర్టిఫికేట్లు ఎవరైతే ప్రవేశపెట్టారో మ్యారేజ్ అయిపోతుంది కదా అమ్మాయిలకి, వాళ్ళకైతే మీ భర్త పేరుతో ఉన్నటువంటి క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలి అంటున్నారు. అంటే మనకు అక్కడ అప్లోడ్ చేసే సర్టిఫికేట్‌కి వ్యతిరేకంగా ఒక సర్టిఫికేట్ తెమ్మంటున్నారు. కాబట్టి తప్పేముంది మీ తండ్రి గారి పేరుతో క్యాస్ట్ సర్టిఫికేట్ క్రియేట్ చేయండి. సచివాలయంలో ఇస్తారు. అవేమో చూపించండి. అంతే తప్ప ఫేక్‌గా మాత్రం మీరు చేస్తే మాత్రం జాబ్ పోయే అవకాశాలు ఉంటాయి. అది కూడా గమనించండి. క్యాస్ట్ సర్టితో పాటు కొందరికైతే రెసిడెన్స్ సర్టిఫికేట్ కూడా కొందరికి అడుగుతున్నారండి. వాళ్ళకి ఎవరెవరైతే చిన్న చిన్న రిమార్క్స్ ఉన్నాయో వాళ్ళకి అడుగుతున్నారు. దీంతో పాటు అయితే కొందరికైతే సీటెట్‌కి సంబంధించిన స్కోర్ కార్డ్ కూడా అడగడం జరుగుతుంది. అయితే ఇవన్నీ కూడా చిన్న చిన్నవేనండి. ప్రాపర్ డాక్యుమెంట్స్ ఉంటే నో ప్రాబ్లమ్. ఒకవేళ ప్రాపర్ డాక్యుమెంట్స్ లేకపోతే మాత్రం సైడ్‌కి వెళ్ళిపోవలసిందే. ఓకే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.